హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రోని 16,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయరాదా, దీనిలో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, కెమెరా క్లారిటీ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి అయితే మాట్లాడదాం. దానికంటే ముందు మీ అందరికీ హ్యాపీ దీవాలి. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేయబోయే ముందు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనలో చాలామందికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది కదా. సో చాలామంది కొన్ని కోట్లు లక్షలు కూడా సంపాదిస్తూ ఉంటారు, కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే చాలా మంచి ఎర్నింగ్స్ అయితే పొందొచ్చు. మొత్తానికి ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు జీరోదా అనే ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసేసి డీమ్యాట్ అకౌంట్ చాలా సింపుల్ వేస్లో ఓపెన్ చేసేసుకోవచ్చు. మీకు మంచి టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ తరపు నుంచి మీకు కాల్స్ వస్తాయి, మీకు ఏం హెల్ప్ కావాలన్నా అవ్వడం వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటే ఆరాంగా మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఫస్ట్ దీనికి సంబంధించిన డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పుడు 16,000 అని చెప్పాను కదా, ఈ 16,000 బడ్జెట్లో మంచి మొబైల్ తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య ఆఫర్స్ పెట్టారు కదా, ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం మీకు ఇది 14,000 చేంజ్కి లేకపోతే 15,000కి అయితే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇది ఐపీఎస్ డిస్ప్లేని వాడారు. కాకపోతే ఇది మనకు హెచ్డిఆర్ తోటి వస్తుంది. హెచ్డిఆర్ ఉండడం వల్ల లాభం ఏంటి అంటే, బ్రైట్నెస్ అయినా కానివ్వండి, కాంట్రాస్ట్ అయినా కానివ్వండి ఈక్వల్గా కనిపిస్తుంటాయి. అంటే మన కళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కాకపోతే ఈ డిస్ప్లేని మనం అంటే ఈ మొబైల్ ఏదైతే ఉంటుంది, ఈ మొబైల్ మనం అవుట్డోర్లోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు దీంతో సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి పోల్చినప్పుడు. సో మామూలుగా చూసినప్పుడు మాత్రం, ఇండోర్లో చూసుకున్నప్పుడు మాత్రం ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే, బ్యాక్ ఫ్రంట్ ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్లో బ్యాక్ మనకు 4 కెమెరాస్ ఉంటాయి. 3 కెమెరాస్ ఒక దగ్గర ఉంటాయి. 3 కెమెరాస్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సైడ్ చూసుకున్నట్టయితే ఇంకోటి మనకు మ్యాక్రో లెన్స్ అంటుంటాం కదా, అది ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తోటి పక్కకు సైడ్కి అయితే ఇచ్చేశారు. అయితే ఈ మొబైల్ సంబంధించిన కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో, ఆ కెమెరా బంప్ ఇంతకుముందు మనం చూసిన చాలా మొబైల్స్ తోటి, రియల్మీ ఎక్స్టీ అయినా కానివ్వండి, వేరే మొబైల్ దేనితో కంపేర్ చేసినా కూడా కొంచెం బయటకి అయితే వచ్చి ఉంటుంది. అంటే మీరు దీన్ని బ్యాక్ కేస్ లేకుండా వాడారనుకోండి, సో బ్యాక్ కేస్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. కాకపోతే బ్యాక్ కేస్ తీసి మీరు టేబుల్ మీద పెట్టినప్పుడు అది మీకు ఊగుతూ ఉంటుంది. అంటే ఆ కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో అది బయటకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా బంప్ కారణంగానే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే, డిజైన్ పరంగా చాలా బాగుంది. సో ఇది మీకు రకరకాల కలర్ వేరియంట్స్లో దొరుకుతూ ఉంటుంది. షాడో బ్లాక్లో దొరుకుతూ ఉంటుంది, వైట్ కలర్లో దొరుకుతూ ఉంటుంది. సో నేను తెప్పించింది మాత్రం వైట్ కలర్. సో ఇంతకుముందు మనం తెప్పించిన రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉంటుందో అది కూడా వైట్ కలర్లో చాలా బాగుండే. రెడ్మీ నోట్ 8 ప్రో కూడా వైట్ కలర్లో చాలా బాగుంది. ఈ రెండింటికి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను నేను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అంటే ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే, దీనిలో వీళ్ళు ఫస్ట్ టైం మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్ వాడారు. హీలియో G90T ప్రాసెసర్ని అయితే వాడారు. సో దీని బెంచ్ మార్క్ స్కోర్ గురించి మాట్లాడినట్టయితే 2,82,000 ఉంది. సో చాలా ఎక్కువ స్కోర్ అని చెప్పేసుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే. సో రెడ్మీ అంటే జనరల్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కనిపించేవి. ఫస్ట్ టైం ఏంటి అంటే మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్ని అయితే వాడారు. అయితే ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే, గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే సూపర్ బా అని చెప్పేసుకోవచ్చు. అది మీరు ఆస్ఫాల్ట్ అయినా ఆడండి, పబ్జీ ఆడండి, లేకపోతే మీరు కాల్ ఆఫ్ డ్యూటీ అయినా ఆడండి. సో మీకు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్గా అయితే రన్ అవుతుంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. చిన్నది కాదు, కొంచెం పెద్దగానే చెప్పేసుకోవచ్చు. మొబైల్ అయితే సైడ్ నుంచి చూసుకున్నట్టయితే కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు గేమ్ ఆడిన వెంటనే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పబ్జీ ఆడేటప్పుడు హెచ్డిఆర్లో పెట్టేసుకుని ఆడారనుకోండి, చిన్న చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించాయి హీటింగ్ ఇష్యూతో పాటు. అయితే వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చాయని చెప్తున్నారు, కానీ అది ఎందుకు యూజ్ చేశారు, ఇక్కడ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది అయితే నాకు అర్థం కాలేదు. మొబైల్లో అయితే హీటింగ్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే, ఫస్ట్ టైం వీళ్ళు 4 కెమెరాస్ తోటి అయితే మొబైల్ లాంచ్ చేశారు. సో దానిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సామ్సంగ్ సంబంధించిన సెన్సార్ వాడారు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ బోకే ఎఫెక్ట్ కోసం అంటే డెప్త్ సెన్సార్, నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం అయితే దీనిలో పెట్టేశారు. అయితే మనం ఈ 64 మెగాపిక్సెల్ యూజ్ చేసి ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఫోటో యొక్క సైజ్ చూసుకున్నట్టయితే 27 MB వరకు అయితే వస్తుంది. అయితే దానికి తగ్గట్టుగానే ఫోటో యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా క్యాప్చర్ అవుతాయి. అంటే మనం ఎక్కడో దూరంలో ఉన్న ఫొటోస్ని క్యాప్చర్ చేసి జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ అయితే
చాలా బాగా మెయింటైన్ చేసింది. అయితే కొంచెం అక్కడక్కడ స్ట్రగుల్ చేసింది. ఎక్కడ డైనమిక్ రేంజ్లో అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఎడ్జ్ డిటెక్షన్ ఉంటుంది కదా, సో అక్కడక్కడైతే స్ట్రగుల్ చేసినట్టు అనిపించింది. ఇండోర్ కండిషన్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, లో లైట్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ వైడ్ యాంగిల్ తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ మనకు మ్యాక్రో షాట్స్ అన్నాం చూసారా, సో ఆ మ్యాక్రో షాట్లో చూసుకున్నట్టయితే కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అయిపోయాయి. నెక్స్ట్ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ దీన్ని యూజ్ చేసి మనం 4K వీడియోస్ని 30 FPS తోటి అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఆ వీడియో కూడా నాకు కొంచెం యావరేజ్ అనిపించింది, అంత అప్ టు మార్క్ అయితే ఏమనిపించలేదు. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లో మోషన్ వీడియోస్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. చాలా మంచి స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడితే 20 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా అయితే దీనిలో యూజ్ చేశారు. అయితే మనకు డే లైట్లో చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఎడ్జ్ డిటెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం అక్కడక్కడ స్ట్రగుల్ అయినట్టయితే అనిపిస్తుంది. HDR గురించి మాట్లాడినట్టయితే ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో మరి ల్యాగ్స్ ఉన్నాయా అంటే, ఇంతకుముందు మనకు రెడ్మీ నోట్ 7 ప్రో గురించి మాట్లాడినట్టయితే ఎండలో తీసుకెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మొబైల్లో ల్యాగ్స్ ఉండే, అంటే వీడియోలో ల్యాగ్స్ ఉండే. కాకపోతే ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఈ మొబైల్లో లేదు. సో మనం ఎండలో తీసుకెళ్ళి వీడియోస్ని షూట్ చేసినా కూడా మనకి ఎక్కడ ల్యాగ్స్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేస్తుంది. కళ్ళు మూసుకుంటే అన్లాక్ చేయట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో రేర్లో ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు, ఎందుకంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాదు కాబట్టి మీకు బ్యాక్లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో ఈ కాలంలో బ్యాక్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అనేది కొంచెం మనకు ఆడగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య MI A3లో చూసుకున్నట్టయితే 13,000 బడ్జెట్లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దొరికింది. ఒప్పో K1లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దొరికింది. అటువంటిది ఇప్పుడు వీళ్ళు 16,000 బడ్జెట్ పెట్టి రేర్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి అయితే నచ్చొచ్చు కూడా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie తోటి వస్తుంది, MIUI 10 తోటి వస్తుంది. అయితే షామీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే డిసెంబర్లో ఈ మొబైల్కి MIUI 11 అప్డేట్ కూడా ఇస్తామని అయితే చెప్పేశారు. స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. రియల్మీ XTతో కంపేర్ చేసినప్పుడు రియల్మీ XT అవుట్ స్పీకర్స్ అనేవి దీంతో పోల్చుకున్నట్టయితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో మనకి ఈ బడ్జెట్లో దేంతో కంపేర్ చేయకపోతే మాత్రం యావరేజ్ అని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. సో మీరు ఎక్కువగా హెవీ గేమర్స్ అయితే మాత్రం మీకు కంటిన్యూస్ గేమ్స్ ఆడుతూ ఉంటే మాత్రం 5 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలా కాకుండా మీరు యావరేజ్ యూజ్ చేసినట్టయితే మాత్రం మీకు 1.5 day అయితే దీని బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అయితే దీన్ని ఛార్జ్ చేయడానికి మనకు 30 minutesలో 32% అయితే ఛార్జ్ అవుద్ది. 1 hour ఛార్జ్ చేస్తే 65% ఛార్జ్ అవుతుంది. 1 hour 30 minutes ఛార్జ్ చేస్తే అంటే 1.5 hourలో 90% ఛార్జ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు అయితే బాగానే ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది. అలా కాకుండా మీరు మొత్తం 100% ఛార్జ్ చేయాలంటే మాత్రం దీనికి 2 hours కంటే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో దీనిలో మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ చూడ్డానికి కనిపించదు. మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే దానిలో వైడ్ వైన్ L1 ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మీరు నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, వేరే దేంట్లో అయినా కానివ్వండి, ఫుల్ HD వీడియోస్ని ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ప్లే అవ్వవు. సో దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా అయితే ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో మీకు బ్లోట్వేర్స్ యాడ్స్ చూడడానికి కనిపిస్తాయా అంటే కుప్పలు చూడడానికి కనిపించేస్తాయి. బ్లోట్వేర్స్ అయినా కానివ్వండి, యాడ్స్ అయినా కానివ్వండి. సో UFS 2.1 తోటి వచ్చింది. మనం దీనిలో 2 సిమ్స్ తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి NFC సపోర్ట్ చైనీస్ వేరియంట్ ఉంటే, కాకపోతే మన ఇండియన్ వేరియంట్లో NFC సపోర్ట్ చూడడానికి అయితే కనిపించదు. IR బ్లాస్టర్ ఉంటుంది, అంటే మన ఇంట్లో ఉండే ఏసీస్ అయినా కానివ్వండి, టీవీస్ అయినా కానివ్వండి ఆపరేట్ చేయడానికి ఈ IR బ్లాస్టర్ అయితే పనిచేస్తుంది. సో దీంతో పాటే డెడికేటెడ్ అలెక్సా కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనివల్ల నాకు పెద్ద యూజ్ అయితే అనిపించదు. నేనైతే ఎప్పుడు ఈ అలెక్సా అయితే వాడను. మరి మీలో ఎవరైనా వాడతారా లేదా అనేది అయితే కింద కామెంట్లో రండి. ఓవరాల్గా మరి ఈ మొబైల్ని అంటే 6GB RAM 128 స్టోరేజ్ని బేసిక్ వేరియంటే అంత వచ్చింది అనుకోండి, అంటే 6GB RAM 128GB స్టోరేజ్ తోటే వచ్చింది. దీన్ని 16,000 పెట్టి మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని మనం మాట్లాడుకున్నట్టయితే పర్చేస్ చేయొచ్చు. కాకపోతే దీనిలో హీటింగ్ ఇష్యూ ఉంది, దాన్ని అప్డేటెడ్ ఫిక్స్ చేయొచ్చు. కాబట్టి ఈ 16,000 బడ్జెట్లో పర్ఫెక్ట్ ఫోన్ అయితే అవుద్ది. కాకపోతే దీనికి కాంపిటీషన్గా రియల్మీ XT కూడా ఉంది. సో ఆల్రెడీ మీకు రియల్మీ XT పర్చేస్ చేయాలా, రెడ్మీ నోట్ 8 ప్రో పర్చేస్ చేయాలని సంబంధించిన కంపారిజన్ వీడియో నేను చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.